హైదరాబాద్లోని కేఎల్ యూనివర్సిటీలో ప్రతి ఏటా అకాడమిక్స్ ఇయర్ మెరిట్ విద్యార్థుల కోసం అందించే కేఎల్ యూనివర్సిటీ 100 కోట్ల స్కాలర్షిప్ బ్రౌచర్ను రిలీజ్ చేశారు రాష్ట్ర లేబర్ అండ్ మైనింగ్ జియాలజీ మినిస్టర్ గడ్డం వివేక్. కేఎల్హెచ్ యూనివర్సిటీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మినిస్టర్ గడ్డం వివేక్తో కలిసి కళాశాల డైరెక్టర్లు, ప్రిన్సిపల్లు జ్యోతి ప్రజ్వలన చేసి వ్యక్తిత్వ వికాసం, ఉన్నత విలువలు అనే అంశం ప్రసంగించారు. కేఎల్హెచ్ యూనివర్సిటీ పేద మెరిట్ విద్యార్థుల కోసం తీసుకున్న ఈ 100 కోట్ల స్కాలర్షిప్ నిర్ణయాన్ని అభినందించారు. కళాశాలలో నేర్చుకున్న చదువుతో పాటు క్రమశిక్షణ మాత్రమే జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలుగుతుందని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ లో గవర్నమెంట్ తరపున విద్యార్థులను కూడా ప్రోత్సహించి స్కిల్స్ ను డెవలప్ చేసి దిశగా 250 కోట్లను మంజూరు చేస్తున్నామన్నారు. తెలంగాణలో ముఖ్యంగా ప్రతి కుటుంబానికి విద్య, వైద్యంపై ఎక్కువ ఖర్చు అవుతుందని, దీనిలో భాగంగానే పేద ప్రజలకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా 5 నుంచి 10 లక్షలకు స్లాబ్లను మార్చామని, ఏదేమైనా ఉన్నత విద్యను అందించాలనే సదుద్దేశంతో ఇలాంటి యూనివర్సిటీలు తెలంగాణకు అవసరమని, ఇలాంటి యూనివర్సిటీల వల్లే పిల్లలకు మంచి భవిష్యత్తు, ఉద్యోగాలు లభిస్తాయన్నారు. చాలా సంతోషం అయింది ఇంత మంచి యూనివర్సిటీ, ఇంత మంచి క్యాంపస్ని విజిట్ చేయడం. ప్రత్యేకంగా ఈరోజు కేఎల్ యూనివర్సిటీ ఏదైతే స్కాలర్షిప్స్ ఇస్తున్నారో, మంచిగా చదువుకున్న వాళ్ళకి, మంచి రిజల్ట్స్ తీసుకొచ్చే వారికి ఒక ప్రోత్సాహంగా ఈ స్కాలర్షిప్ స్కీమ్ ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్స్, దీంట్లో కూడా నేను చెప్పింది అదే, డిసిప్లిన్, వాల్యూస్, ఏ పని తీసుకున్నా కానీ ప్యాషనెట్గా చేయడము, హార్డ్ వర్కింగ్, టీమ్ వర్క్, అందరితో కలిసి ఎట్లా చేయాలి. ఎందుకంటే వచ్చే రోజులలో ఏ ఉద్యోగంకి పోయినా కానీ ఇవన్నీ కూడా అవసరం. ఒక సక్సెస్ఫుల్గా టాప్ లెవెల్లో రీచ్ కావాలంటే విద్యార్థులందరూ కూడా ఇదే సమయంలో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఇది ఒక మంచి అవకాశం. వీళ్ళందరూ కూడా ఈ కాలేజ్ టైంలో ఏం నేర్చుకుంటారో అదే వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలోనే మైండ్ అంతా సెట్ అయిపోతుంది. సో అన్ని మంచి పనులు, మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా మన ఇలాంటి యూనివర్సిటీస్లో విద్యార్థులు నేర్చుకోవచ్చు. సో ప్రత్యేకంగా కేఎల్ యూనివర్సిటీకి రావడము, ఇక్కడ స్టూడెంట్స్తో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. సో ఆల్ ద బెస్ట్ టు కేఎల్ యూనివర్సిటీ. అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా 119 యంగ్ ఇండియా స్కూల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఇక్కడ కేజీ టు గ్రాడ్యుయేషన్ వరకు ఈ స్కూళ్ళలో హాస్టల్స్తో పాటు అందరూ కలిసి ఉండాలి, అందరికీ కూడా మంచి ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో 250 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మొన్న కూడా పోయిన సంవత్సరము 50,000 టీచర్ల భర్తీ చేశారు. విద్యలో ఎక్కడ కూడా లోపాలు ఉండొద్దని చెప్పి. ఎందుకంటే చాలామంది బీద ప్రజలు విద్య, వైద్యం పైననే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అందు గురించి విద్యలో ఎక్కువ ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే హెల్త్లో కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ 10 లక్షలు తీసుకురావడము, ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ హాస్పిటల్స్లో కల్పించడము రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఇలాంటి యూనివర్సిటీస్ కూడా, ఇంకా ఎక్కువ యూనివర్సిటీస్ మన తెలంగాణలో వస్తే విద్యార్థులకు అందరికీ కూడా మంచి ఆపర్చునిటీ ఉంటుంది. ఎందుకంటే యుఎస్ఏలో ఏదైతే అక్కడ వీసా సిస్టము, టారిఫ్స్ ఒక గందరగోళం అవుతుందో, ఎక్కువ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మన దేశంలోనే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జాము దేశం మొత్తం మీద ఇంతమంది రాశారు. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థి, మన విద్యార్థి ఈ రోజున మనం చాలా గొప్పగా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. యాపిల్ కంపెనీ ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటి విద్యార్థి సెలెక్ట్ అయ్యాడు తెలంగాణ నుంచి అంటే మన కేఎల్ విద్యార్థి. 75 లక్షల ప్యాకేజీ సెలెక్ట్ అయ్యాడు. ఆ విద్యార్థి మన అజీజ్ నగర్ క్యాంపస్ స్టూడెంట్. అతను ఈ రోజున యాపిల్ కంపెనీ అంత పెద్ద కంపెనీలో 75 లాక్స్ ప్యాకేజీ పనిచేస్తున్నా, అతి ముఖ్యమైన మిగతా విద్యార్థులు 50 లక్షలకి, 60 లక్షలకి, అలాగే 30 లక్షలకి, 25 లక్షలకి ప్యాకేజీలు వచ్చిన మన తెలంగాణ రాష్ట్రంలో
ఏ విధంగా అయితే డెవలప్ చేసిన ఐటీ ఇండస్ట్రీ ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఈ విధంగా అటన్నిటికీ మనం ఎంత సపోర్ట్ చేస్తున్నాము, పిల్లలకి ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు, స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతాయి, ఇవన్నీ కూడా మినిస్టర్ గారికి తెలుసు. వాటన్నిటి మీద మీరే నిదర్శనం. మీరు ఇచ్చే ప్యాకేజీలు కావచ్చు, మీరే పెద్దన్న మంచి మంచి స్టార్టప్స్ పెట్టి మంచి మంచి ఇన్నోవేషన్స్ చేస్తే రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది, గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. అలాంటి యాక్టివిటీస్ చేయాలి. మిమ్మల్ని ఉద్దేశించి మినిస్టర్ గారు 2 నిమిషాలు మాట్లాడినా దానికి ఎంతో ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఎంతో స్ఫూర్తినిస్తుంది. మీ అందరి భవిష్యత్తు మారడానికి మన మినిస్టర్ గారి యొక్క మాటలు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క మెసేజ్ కావచ్చు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేశాము. ఒక్కసారి మా పిల్లల్ని వచ్చి అడ్రస్ చేయండి.